మేమి సెలవీయుడు అని ప్రాధేయపడెను. అంతటి యమధర్మరాజు సుతకీర్తినిగాంచి, సుతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడు, నీ వంటి వాడు దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమున కాచించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు, అటు 3 తరాల వారు, వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటయే గాక నీచ జన్మలెత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మవంతుడవనియు నేనెరుగుదును. కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాకొర్తముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గమునకు ఎగుదురు. కార్తీక మాసములో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహమనర్చినను కన్యాదాన ఫలము లబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టులా చేసితివిని ఆ ధర్మ కార్యము వలన నీవు నీ పితృగణము తరింతురు పోయిరము అని పలికెను. సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ యమునక పర్ణ కుటీరములో నివసించుచున్న శివుని భార్య కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున శివుని 2వ కుమార్తెను సాలాంకృత కన్యాదాన వివాహము చేసెను. అటులా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకునెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చెయ్యవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుదుడు. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్సమందలి త్రయోదశోధ్యాయము 13వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ దుర్గామాత.